ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజా ఉద్యమం పేరిట వైసీపీ నేతలు ర్యాలీల పట్ల చోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది ప్రజాధనంతో, అది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మెడిసిన్ చదవాలి, మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన 17 మెడికల్ జిల్లాకు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గమైన చర్య. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు, దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు. దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. ఏదైనా ప్రైవేట్ నీకు హాస్పిటల్స్ పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ప్రతి వాడికి కూడా వైద్యాన్ని అందించాలనే ఆలోచన, విద్యను అందించాలనే ఆలోచనతో శాంక్షన్ చేస్తే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అదేమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది. ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక వైసీపీ పార్టీ కోసం కాదు మేము చేస్తున్నది. పేదలు ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ 8,000 కోట్లతోటి మొదలు పెట్టారు. 7 కాలేజీలు కంప్లీట్ అయినాయి. 3,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 600 బెడ్లు వస్తాయి. చాలామంది ప్రజలకు, మెడికల్ స్టూడెంట్లే కాదండి, ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది. ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ఏదైనా చేసుకొని బతకగలరనే ఉద్దేశంతో చేశారు. కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి. ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం, ఒక ప్రైవేటైజ్ చేయకూడదు, పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయించి ఇది విరమించండి. ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి. గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు. మీరు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు, 2 లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి. కేవలం 5,000 కోట్లు పెడితే మిగతా 12 కాలేజీలు కంప్లీట్ అవుతాయి. ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక వైసీపీ పార్టీ కోసం